ఒంట్లో ఉన్న రక్తమంతా దోమలు స్ట్రా వేసి తాగేసేలా ఉన్నాయి. ఇంకా అర్జున్ కూడా రానేలేదే. ఏమండి, అర్జున్ ఒకసారి ఫోన్ చేయండి. సూపర్ గా ఉంది కదా. వీడేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు ఈ చెల్లని సాయంత్రంలో కుల్ఫీ కొనిచ్చినందుకు నా అర్జున్ కి థ్యాంక్ యూ. నిజంగా నువ్వు చిన్న పిల్లవి సత్య. అవునా? ఇప్పుడు మనిద్దరం ఒకేసారి పడేద్దామా? 3, 2, 1 గో. బాగుంది కదా, వెళ్దామా? వెళ్దాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. పాప ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. బాగా ఆకలిగా ఉంది. వాళ్ళు తీసుకొస్తూ ఉంటారులేండి. ఇంకా అర్జున్ ఎందుకు రాలేదండి? టిఫిన్ తీసుకురావడానికి ఇంతసేపా? ఆ సత్య అర్జున్ ని త్వరగా రానిస్తుందా? మన అందరిని ఆకలితో చంపిన తర్వాతే తను వస్తుంది. అయ్యో, దీని గోల భరించలేకపోతున్నామే. ఏమంటున్నారు? దోమలు గోల భరించలేకపోతున్నామే. వచ్చారనుకుంటా. వచ్చేసారు. రా. అర్జున్, అమ్మా టిఫిన్ తీసుకొచ్చానమ్మా. దోమల ముందు ఏమైనా తీసుకొచ్చావా? అయ్యో మర్చిపోయానమ్మా. ఏంట్రా, నీకు ఫోన్ చేసి మరీ చెప్పాను కదరా, మర్చిపోయావా? సత్య, కుల్ఫీ తిన్న సంతోషంలో మర్చిపోయాను. సరే, నువ్వైనా నాకు గుర్తు చేయొచ్చు కదా. నువ్వు కూడా మర్చిపోయావా? నేనే మర్చిపోలేదు, కావాలని నీకు గుర్తు చేయలేదు అర్జున్. ఒక్కరోజు పాటలు పడ నువ్వు వెళ్ళని పర్లేదు. ఏంటి ఇద్దరు అలా గుసగుసలాడుతున్నారు? అది కాదు, చాలా దూరం వెళ్లి మరీ టిఫిన్ తీసుకొచ్చాము. అక్కడ ఏ షాపు లేదు, అన్ని షాప్స్ మూసేస్తున్నాయి. సరే కూర్చోండి. అభి కూర్చో. దేవిక, మీరు పైన కూర్చొని తినండి. శ్రీను కూర్చో. ఇక్కడ కూర్చొని తినండి. అందరూ కూర్చోండి. అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? వెండి ప్లేటు, వెండి గ్లాసు ఏమైనా కావాలా? అవన్నీ ఇక్కడ దొరకవు కదా అత్తయ్య. సత్య, మీరిక్కడ నా పక్కన కూర్చోవచ్చు అత్తయ్య. నీ పక్కన నేను కూర్చోవాలా? సింహం ఉపవాసంలో ఉంటే ఎలుకొచ్చి తోడ కొట్టిందంట. అలా ఉంది నువ్వు మాట్లాడేది. అయ్యా బాబోయ్, నీ పక్కన కూర్చోవడం కంటే మా వదిన నేల మీద కూర్చుంటారు కదా వదిన? ఇది నా తరపున మాట్లాడుతుందా లేక నా పరువు తీస్తోందా తెలియడం లేదే. చాముండి, ఏంటి నువ్వు నిలబడే తింటావా? కూర్చో. మా వదిన నీ పక్కన ఎలా కూర్చుంటారు? అత్తయ్య, చేయి చాచండి. ఇది మన ఇంటి టిఫిన్ లా ఉండదు అత్తయ్య. రోడ్డు పక్కన కొట్లో కొన్నిది మాత్రమే. ఏంటి, రోడ్డు పక్కన కొట్టులో కొన్నదా? ఇదిగోండి బావా. పరోటా చాలా బాగుంది. ఆహా, ఇలాంటి రుచికరమైన పరోటా నా జీవితంలో తిన్నదే లేదు, అంత బాగుంది. అద్భుతంగా ఉంది. కొంతమందికి పడుతుంది, ఇంకొంతమందికి పడదు.
వామిటింగ్స్ మోషన్స్ కూడా అవ్వచ్చు. ఏయ్ ఏయ్, అత్తయ్య మీరు తినండి. ఏంటిది పరోటా చల్లగా ఉంది, వేడిగా లేదే. తీసుకున్నప్పుడు వేడిగానే ఉంది అత్తయ్య. చాలా దూరం నుంచి వచ్చాం కదా, చల్లారిపోయిందంతే. బాబా మీరు కుర్మా వేసుకోండి. కొంచెం పోయి ఆ, చాలు. ఇదిగోండి అత్తయ్య, కుర్మా వేసుకోండి. అయ్యో, ఏంటిది ఏంటిది నీళ్ళలా ఉందేంటి? నీళ్లుగా ఉంటేనే కుర్మా, గట్టిగా ఉంటే అది పచ్చడవుతుంది. ఈ టైంలో ఇదైనా దొరికింది, సంతోషపడండి అత్తయ్య. అయ్యో, ఇలా అవమానిస్తోంది. మీరు తినడం లేదు? అత్తయ్య మేము వచ్చే దారిలో కుల్ఫీలు తినేసాం అత్తయ్య. మాకిప్పుడు ఆకలిగా లేదు. ఏమే, నేనిక్కడ ఆకలితో అల్లాడుతూ ఉంటే మీరు జాలీగా ఊరంతా తిరిగి కుల్ఫీ తినొస్తున్నారా? సమయం చూసి నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా? ఇంటికి వెళ్ళనివ్వు, నీ సంగతి చెప్తాను. హ్మ్, అదంతా ఊరికి వెళ్ళాక చూసుకుందాం. ముందైతే ఇప్పుడు తినండి. ఏంటిది, నా మైండ్ వాయిస్ కూడా వినపడుతోందా? దీంతో జాగ్రత్తగా ఉండాలి. దీని దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఛ, రేపు ఉదయం ఖచ్చితంగా ఏదో జరగబోతోంది, అది మాత్రం గ్యారెంటీ. నువ్వు తినవా? నాకు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. అక్క మీరు ఈ టిఫిన్ తినద్దక్క, మీకేదైనా అవుతుందేమోనని చెప్పి మీకోసం అరటిపళ్ళు తీసుకుని వచ్చాను. ఇగో ఇవి తీసుకోండి. ఓసే పాపాత్మురాలా, మీరు పక్కాగా ఏదో ప్లాన్ వేసుకుని వచ్చారు. సుభద్ర చాలా టైర్డ్ గా ఉంది. ఆ బెంచ్లోనూ నిద్రపోలేకపోతున్నాను, కింద పడుకోలేకపోతున్నాను. మెత్తటి పరుపు మీద హాయిగా పడుకునే మీరు బెంచ్ మీద లెక్క ఇలా కింద ఎలా నిద్రపోగలరు వదినా? వదినా, మీరు ఈ మంచం మీద పడుకొని నిద్రపోండి. అక్కడ ఆ దేవి పడుకునుంది కదా. అవును, ఆవిడ గారు పెద్ద మహారాణి. నేల మీద పడుకోరా మేడం గారు? వదినా, మెత్తటి పరుపు ఎలా ఉంటుందో అది మొట్టమొదటిసారి మన ఇంట్లోనే చూసింది వదినా. ఇలా చూడండి, మీరు వెళ్ళి మంచం మీద పడుకోండి, అది నేల మీద పడుకుంటుంది. మీరు రండి రండి వదినా, రండి. అక్క ఎందుకు నిలబడి ఉన్నారు? పడుకోండక్క. వద్దు, అత్తయ్యని పడుకోనివ్వు. అరే ఆవిడిప్పుడే నేల మీద కూర్చొని తిన్నారు కదా, అలాగే ఆవిడ నేల మీదే పడుకొని నిద్రపోతారు.